మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికే మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలండి. బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? ఎందుకంటే ప్రతిదినము బాగున్నారా అని అడగటానికి కారణం ఏంటంటే దుర్దినాలలో ఉన్నాం, అపాయకరమైన దినాలలో ఉన్నాం. దైవ సన్నిధి తప్ప మనకి మరొకటి ప్రొడక్షన్ లేదండి. దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధినే మనం ఆనుకుని ఉన్నట్లయితే మనం పండు వృద్ధాప్యం వరకు దైవ సన్నిధిలో దేవుని పని చేస్తూ మనము మన కుటుంబాలు అన్ని విధాల వర్ధిల్లుతాయని ప్రభు నామంలో మనవి చేస్తూ, మరి ప్రతిరోజు మీరు బాగున్నారా అని అడగటానికి, మీరు క్షేమంగా అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మరి బాగున్నారా అని అడుగుతూ ఉంటాను. సో బాగున్నాము, ఐఎమ్ ఫైన్ అనుకున్న వాళ్ళంతా కూడా మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ పెట్టండి. ప్రైజ్ లార్డ్ అని, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని, లేదా గాడ్ బ్లెస్ యూ అని, ఏదో మీకు ఈ వీడియో చూస్తే ఏమనిపించిందో అది మరి కామెంట్ చేస్తే ఇంకొకళ్ళకి ప్రేరేపణ కలిగించిన వారు అవుతారని ప్రభు నామములో మనవి చేస్తూ ఈరోజు వాగ్దానం చూద్దామా? వాగ్దానానికి ముందు లైక్ చేస్తారా? దేవుడు ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేరుస్తారు. లైక్ చేసినటువంటి మీ జీవితంలో తప్పక దేవుడు కార్యం చేస్తారని ప్రభు నామములో మనవి చేస్తూ ఈరోజు వాగ్దానం చూద్దామండి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనంలో చూద్దాము, 2వ లైన్ నుంచి. అప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతల అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఇక్కడ 2 పదాలు. క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను, క్షేమస్థితి. రెండోది రెండంతల అధిక ఆశీర్వాదం ఆయనకు దయచేశారంట. అంటే క్షేమస్థితి అని ఎందుకు స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారంటే, యోబు గారి జీవితంలో ఒక అపాయము, ఒక కీడు అనేది చూశారు. తనకు కలిగినటువంటి సంపద అంతా పోయింది. బిడ్డలు తన కళ్ళ ముందే చూస్తూ ఉండగానే మరణించారు. భార్య దూషించింది. భయంకరమైనటువంటి స్నేహితుల దూషణ, ఆరోగ్యం పాడైపోయింది. క్షేమస్థితి లేదు. యోబు గారి చుట్టూ భయంకరమైనటువంటి అపవాది పోరాటం జరుగుతోంది. మానసిక ప్రశాంతత లేదు, ఆరోగ్యం లేదు, ఆహారం లేదు. అంత భయంకరమైనటువంటి దుర్దశను ఆయన అనుభవించారు. ఎంత కఠినమైనటువంటి శ్రమను అనుభవించారంటే ఆ యొక్క పరిస్థితిని ఎవ్వరు కూడా భరించలేనంత, మానవునికి అసాధ్యమైనంత కఠినమైన సమస్య శోధన ఆయన అనుభవించారు. అందుకే దేవుడు స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారండి, క్షేమ స్థితిని నీకు మరలా, అంటే పూర్వము నువ్వు నీ యొక్క మరి కుటుంబంతో ఎంతైతే క్షేమంగా సేఫ్ గా నా సన్నిధిలో నీవు ప్రొడక్ట్ చేయబడుతూ ఉన్నావో అటువంటిది నీకు మరలా ఇస్తాను. నా సన్నిధిని తిరిగి నీకు మరలా ఇస్తాను. నా కంచె వేసెను అని అంటది కదా అపవాది దేవుని దగ్గర. నువ్వు ఏబు చుట్టూ కంచె వేసావయ్యా, అన్ని ఇచ్చావు, అందుకే ఏబు నిన్ను సేవిస్తున్నాడు అని అంటున్నప్పుడు దేవుడు అంటాడు, నేను కంచె తీసేస్తున్నా వెళ్ళు అన్నాడు. అంటే మరలా దేవుని సన్నిధి, దేవుని కంచె ఏబు గారికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేసి మరి రెండంతల ఆశీర్వాదం మరలా తిరిగి దయచేసినట్లు ఈ రోజు నీ జీవితంలో కూడా దేవుడు, నువ్వు అన్ని పోగొట్టుకున్నావేమో, ఆరోగ్యం లేదేమో, ఆర్థికంగా భయంకరమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నావేమో, అప్పుల భారంలో ఉన్నావేమో, కుటుంబం చెదిరిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఏ యొక్క మానసిక ఒత్తిడి నువ్వు అనుభవిస్తున్నావేమో, ఏ కోర్టు కేసులను బట్టి నువ్వు వేదన చెందుతున్నావేమో, నీ బిడ్డల వివాహ విషయంలో వేదన చెందుతున్నావేమో, కుటుంబాల్లో భయంకరమైనటువంటి పోరాటాలండి, బ్యాడ్ రిలేషన్స్, బ్యాడ్ హ్యాబిట్స్ ఈ రోజుల్లో భయంకరమైనటువంటి ఏలుబడి చేస్తున్నటువంటి ఈ దుర్దశ నుంచి దేవుడు నిన్ను విడిపించి నీకు క్షేమస్థితిని మరియు రెండంతల ఆశీర్వాదం దయచేస్తానంటున్నారు. ఎందుకంటే మనకు తెలిసి మనకు తెలియక ఎన్నో వేదనలు ప్రజలు అనుభవిస్తున్నారు. నీ సమస్య ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీ దుఃఖము ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ నష్టము ఏదైనా దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నాడు క్షేమస్థితిని, రెండంతల ఆశీర్వాదముని నీకు మరలా. పూర్వము మరలా 2 పదాలు యూజ్ చేశాడు. అవి ఒకసారి మీరు చదవండి. ఈ వాగ్దానాన్ని పదే ఉచ్చరించండి. అయ్యా, యోబు జీవితంలో మరలా అని, పూర్వపు స్థితి అని నీవు మెన్షన్ చేశావు. నేను గత కాలంలో ఎంతో సంతోషంగా ఉన్నాను, ఈ రోజు నా జీవితంలో సంతోషం అనే లేదు. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను, ఏది నాకు లోటు లేదు. ఈ వివాహ జీవితంలో కొంత నష్టపోతున్నాను అని వేదన చెందుతున్నావేమో, దైవ సన్నిధిని కోల్పోయావేమో, దైవ ప్రత్యక్షతలను కోల్పోయావేమో, దైవ ఆత్మను కోల్పోయావేమో, పరిశుద్ధతను కోల్పోయావేమో.
ఈనాడు ఎంతో మంది తమ పరిశుద్ధతని ఈ సెల్ ఫోన్ అనే దయ్యాన్ని పట్టుకొని తమ పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారండి. తమ నడవడికని మార్చేసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు నువ్వు ఏదైతే కోల్పోయావో అది తిరిగి మరలా నీకు పూర్వ స్థితిని దేవుడు క్షేమ స్థితి రెండంతల ఆశీర్వాదం ఇస్తానని వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ర మహాగణుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా, ఎవరెవరైతే తండ్రి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, మానసికంగా మూయబడిన గర్భాలను బట్టి వేదన చెందుతున్నారో, కన్నీరు అనుభవిస్తున్నారో, వారి బిడ్డలను బట్టి, వివాహ విషయాలను బట్టి, చదువుల్లో అయ్యా ఉద్యోగాలు లేక, గృహాలు లేక ఎంత వేదన అయితే చెందుతున్నారో తండ్రి, అటు బిడ్డల జీవితాలలో మరలా క్షేమస్థితి రెండంతల ఆశీర్వాదం వారు పొందుకుందరు కాక. భారతదేశాన్ని దీవించండి. భారతదేశాన్ని అన్ని డిపార్ట్మెంట్స్ లో దీవించండి. ప్రపంచ శాంతికి నెలకొల్పడానికి సహాయం దయచేయండి. ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ రిలేషన్స్ నుంచి కూడా విడుదల దయచేయమని, సంఘాలను నింపమని, సేవకులు నింపమని, సేవకులు వారి వారి పరిచర్యల్లో వారిని దీవించండి అయ్యా. వారు ఏ ఏ ప్రాజెక్ట్స్ అయితే, ఏ పబ్లిక్ మీటింగ్స్ అయితే అరేంజ్ చేసుకుంటున్నారో అవన్నీ కూడా యేసు నామంలో ఏ కొరత, ఏ కొదువ లేకుండా జరుగునుగాక యేసు నామంలో తండ్రి. మీ సన్నిధిలో కొరత లేదు, కొదువ లేదు, కొలత లేని ఆశీర్వాదాలతో నాయన పబ్లిక్ మీటింగ్స్ జరుగుటకు సహాయము దయచేయమని, సేవకులకు మంచి ఆరోగ్యాలు దయచేయమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.